సో హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ మేము రీచ్ అయ్యాము. కోయిల్వాయి ఊరు లోపలికి వచ్చి ఇక్కడ కొండ ఉంది కదా, బ్యాక్ సైడ్ మీరు చూస్తూ ఉన్నారు. సో ఈ కొండలో మనం ఎక్కబోతున్నాము. సో కాకుంటే ఏంటంటే దగ్గర ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాం అనుకున్నాం, కానీ కూరలేదు. ఇక్కడ మొత్తం అంతా రోడ్ కన్స్ట్రక్షన్స్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మీరు చూడవచ్చు వెనకాల అంతా కన్స్ట్రక్షన్స్ అవుతూ ఉన్నాయి. సో ఈ చుట్టుపక్కల ఎట్లుందంటే హాసం ఉంది ఫ్రెండ్స్. ఎట్లా అంటే చూడండి, ఇట్లా చేయి చూపిస్తాను. చుట్టూ కొండలే చూడండి, చుట్టూ కొండలే చూడొచ్చు. ఇక్కడ ఇంకో తను వెళ్తా ఉన్నాడు. మనం అక్కడ ఆ రూట్లోనే మనం పైకి వెళ్ళాలి, కొండపైకి. అక్కడ కొండపైకి వెళ్ళాలి. సో వెళ్దాం. సో టైర్డ్ అయిపోయాం యాక్చువల్గా. సో అక్కడికి వెళ్ళేసి చూద్దాం ఏముందో దారిలో. నేను ఇక్కడ ఏమన్నా ప్లేసెస్ ఏమన్నా మనకు కావాల్సినవి అవి ఏమన్నా ఉన్నాయి అది ఇది అని అంటే చూసి చెప్దాం. కొంచెం స్టోరీ ఉంది, ఆ స్టోరీ ఏంటో అనేది కనుక్కుందాం. వెళ్తా ఉన్నాం, చూడాలి ఏముంది అనేది అక్కడ. సో ఫైండ్ ఇట్ అవుట్. చంద్రగిరి చెన్నకేశవ టెంపుల్. సో దీని గురించి హిస్టరీ ఇంతకుముందు ఒక తాతను అడిగాం. ఆ తాత ఒక స్టోరీ చెప్పాడు. కాకపోతే అది ఆయన ద్వారా వింటేనే బాగుంటుంది. దానికి సంబంధించిన స్టోరీ అనేది మేము క్యాప్చర్ చేసాము ఆల్రెడీ వీడియో. సో ఆ వీడియో దీనికి అటాచ్ చేసి పెడతాము. దానికి సంబంధించిన వీడియో అటాచ్ చేస్తాను. కాకపోతే వీళ్ళని అడిగి కష్టపడి మొత్తానికి రూట్ కనుక్కున్నాము. సో మీరు చూడండి, చుట్టూ ఒకసారి సరౌండ్ చూపి, మొత్తం కొండలే ఉన్నాయి. చుట్టూ చూడండి, మొత్తం కొండలే ఉన్నాయి. సో మీరు చూస్తే ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు దారి అనేది ఏం లేకుండా ఎటు సైడ్. సో కొత్తగా ఒకటి విలేజెస్ అని కనెక్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళని అక్కడ అడిగాము. ఒకటి రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఆల్రెడీ. సో రోడ్ కన్స్ట్రక్షన్ వల్ల మేము ఇంతకుముందు ఒక దారి ఇట్లా మీరు చూసారు కదా. సో ఇలా ఉండే దారి. సో ఆ రోడ్ కన్స్ట్రక్షన్ వల్ల ఏమైందంటే ఆ దారి అనేది కొంచెం మూసుకుపోవడం వల్ల మాకు దారి కనిపెట్టడానికి కొంచెం ఇబ్బంది అయింది. సో ఫైనల్లీ మేము దారి కనిపెట్టాం. సో ఈ దారి ఎంబడి ఇక్కడ చివరి వరకు వెళ్ళాలి. మీరు చూస్తూ ఉన్నారు అక్కడ అంత పైన ఈ దారి పట్టుకుని పైకి వెళ్ళాలి. చూద్దాం, లెట్స్ కమ్ విత్ మీ. సో మామూలుగా ఏంటంటే ఇట్లా చుట్టూ ఉన్న ప్రాంతంలో పాములు గేములు ఉంటాయి. అందుకే ఒక వెపన్ పట్టుకోండి, ఇలాంటిది చిన్నది. సడన్గా ఏమన్నా వచ్చినా కూడా చంపడానికి కాదు, జస్ట్ మన ధైర్యం కోసం అంతే. ఏదైనా తోడు ఉంటే ఉంటుంది అన్నట్టుగా. సో దిస్ ఈజ్ మై వెపన్. సో లెట్స్ గో. సో ఇక్కడ రేపల్ల చెట్టు ఉంది, దీన్ని దారిలో దీన్ని జిట్టు రేగి అంటారు దీన్ని. సో మీకు తెలిసే ఉంటుంది. అంటే గ్రామీణ నేపథ్యం ఉన్నాడు వాళ్ళకి ఏంటంటే ఇది కొంచెం తెలిసి ఉంటుంది. ఇది దీన్ని జిట్టు రేగు అంటారు. తినొచ్చు. సో ఇప్పుడు చూడండి, వీడియో కంటిన్యూ ఉంటుంది. చేస్తా, అదే చూసుకుందాం ఆ తర్వాత. సో ఇప్పటి వరకు అయితే స్మూత్గానే ఉంది. ఇక్కడ స్టెప్స్ కూడా కట్టారు. ఎవరు కట్టాలో తెలియదు మరి. నాకు తెలిసి ఇది అది. ఓహో ఇదేనా. సో ఫ్రెండ్స్ రండి, మనం ఒక హిస్టారికల్. సో ఇది మామూలు. సో ఇది ఏంటన్నట్టు, సో ఇక్కడ బండ ఉన్నది చూసారు కదా. సో ఇది ఏమంటే రజకుల బండ అని అంటారంట. సో మామూలుగా పాతకాలంలో వాళ్ళ పర్యాయ భాషలో చాకలి బండ అని చెప్పని అన్నారు. సో ఈ బండకు కొంచెం హిస్టరీ ఉంది. సో హిస్టరీ ఉంది అంటే ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటంటే ఇది చాకలమే ఒక శాపం పెట్టిందని చెప్పేసి అని అంటున్నారు. ఆ శాపం ఏంటనేది అది కూడా ఆ పెద్దాయన ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియో చూడండి, మీకు ఈ బండ గురించి దానికి సంబంధించిన చరిత్ర మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను చెప్తే కాదు, పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చెప్తే దానికి ఒక సంబంధించిన దానికి ఇన్డెప్త్ వెనకాల ఉన్న హిస్టరీ అంతా తెలుస్తుంది. నేను ఏంటంటే ఆయన చెప్పడం ద్వారా మీకు చెప్తున్నా. కాకపోతే ఆయన ద్వారా చెప్పిన మాటల ద్వారా వింటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇది చాకలి బండ. ఆడ నిగురాన అయిపోయిండు.
ఆడ అయిపోయిన వాళ్ళనే ఆ చంద్రగిరి కట్టాల ఈ బట్టలు పెట్టుడు చేసుడు ఇక దేవుడు ఊరోలే అప్పుడు ఊరవాక చంద్రగిరి పట్టణం చెల్లిపోవాలని అప్పుడు దేవుడు పెడితే వీళ్ళంతా వెళ్ళిపోయింది, ఊరు మొత్తం వెళ్ళిపోయింది. ఆ దేవుడు ఆడ నెరిచిండు. ఇప్పుడు ఈ చిన్న చిన్న గుట్టలు అయితే మరి ఈ గుట్టలు అప్పుడు పెరిగినాయి. ఇప్పుడు దేవుడు నిలిచిందంట. వాళ్ళు దేవుడు నిలిచినాక ఎవరు మొదలు పెట్టిండు అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడు అంటే కదా అది మొదలు ఎవరు పుట్టిండ దేవుడు అయితే అక్కడి నుంచి ఇటు నుంచి వచ్చిందట, అక్కడ అడిగేసినట్టు ఇక్కడ అడిగేసినట్టు దేని గుట్ట అడిగేసినట్టు అడుగు వల్ల గుట్ట తయారయ్యి దేవుడు వెలిసినట్టుగా అయింది అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం అది ఎన్నడో మన తాతలు ముత్తాతలు నాడో ఎన్నడో అది ఎన్నటించో. ఇప్పుడు నీకు తెలిసినంత వరకు తెలిసిన నీ వంట అంటే నేను నిన్నట్టుగా నేను చెప్పుకుంటూ పోతాను. ఇప్పుడు నీ వయసు ఎంత ఉంటది? నేను 70 ఉంటాను. 70 ఏళ్ళు. 70 ఏళ్ళు. ఇక 70 ఏళ్ళు అంటే ఇంకా తాతలు అంటే ఇక 100 సంవత్సరాలు. ఆ చంద్రగిరి పట్నం అన్నది తెలియదు. ఇప్పటికీ ఆ రోడ్లు ఉన్నాయి, ఉనుక ఉన్నది అన్న మన గుణ పెంకలు తేలుతాయి. ఆమె చాకలా అంటే అప్పుడు చెప్పద్దు కానీ ఇంకా అప్పటి వరకు మనకు మగోళ్ళు అట ఇంత పొడుగుండినట. ఆమె ఇక తొక్కు నూరుతుందో ఏం చేస్తుందో చేస్తుందట. చేస్తా అంటే వీడిగా అది తీసి ముంగడ పెట్టుకున్నాడు, పెంచిండట. పెట్టాక అబ్బా వీనికి మొత్తానికి ఇంత బలం ఉన్నదని ఆ సాకల ఆ పిరికెడు పట్టిందట కొడవలతోటి. ఆడి గొజ్జు మనిషి పిరికెడే ఉంచిందట. ఇప్పటికి అప్పటికి మన నాకు గంతే, ఎవరికైనా గంతే. ఏదైతే ఉంటుందో మొగతనది అది ముందర పెట్టినది. ముంగట ముడి చుట్టూ చూసుకోగా ఇంత బ్యాడ్ అంత ఉన్నది అనుకో, వాడు పిరికెడే ఉంచి ఆడికి గోసిందట. ఎవరికైనా పిరికెడే. ఎట్లా అంటే మొగతనం అంటే మీరు మొగోళ్ళు లేక పౌరుషాలు చూపిస్తారు ఆడవాళ్ళ మీద అని చెప్పి సాగ అప్పుడు చేసి చెల్లిపోతే ఆడ సాగల దాని బండాన్ని ఇప్పటికే రాసుకుంటూ పోతాం గట్టు. తప్పైంది అన్నట్టు. ఇక ఆ సాగల దాని బండాన్ని ఉన్నది ఉన్నది ఇప్పటికే ఉన్నది. ఓకే, మంచిదే. మంచి ఇప్పుడు ఏంటంటే చంద్రగిరి చెన్నకేశవ టెంపుల్ కి సో మనకి దారి చూపిస్తున్నాడు సృజన్ దేవ్. సో దీనికి ఏంటంటే చాలా పురాతన చరిత్ర ఉంది ఒకటి. సో అది తెలుసుకొని మీకు తెలియజేయడానికే మా చిన్న ప్రయత్నం. ఇలాగా చూస్తామండి. ఎవరు ఎక్కువ రానట్టుంది. సో అంతా చెట్లన్నీ ముంగడికి వచ్చేసి ఉన్నాయి. సో మనం ఇట్లా పక్కకి జరుపుకుంటాం. ఇంకొక మనకి సైన్ బోర్డ్ కూడా వస్తుంది ఒకటి చూడండి గుర్తు. సో చంద్రగిరి చెన్నకేశవ అంటే మనకి తిరుమల తిరుపతి బాలాజీ ఆ గుర్తుగా మనకేంటంటే చూడండి ఇక్కడ గుర్తుంది మనకు. అంటే 3 నామాలు అంటే మనకేంటంటే బాలాజీ గుర్తు అది. సో చెప్పాడు బాలాజీ గుర్తు అని. బాలాజీ గుర్తు మీకు తెలుసు, 2 భార్యలతోటి ఉండి ఆ గుర్తు దానికి సింబాలిక్గా పెట్టడం జరిగింది. సో ఉందాం, పైకి వెళ్దాం. అంతా ఎవరు లేకపోతే చెట్లన్నీ ఇలానే ఉన్నాయి. సో సింబల్స్ ఉన్నాయి కొన్ని. ఇది నాకేంటో అర్థం కాలేదు. ఇది 3 నామాలు ఒక మధ్యలో త్రినేత్రం లాగా. అది త్రినేత్రమే కావచ్చు, చూద్దాం అదేంటిదో. ఇదేంటిది తెలుసా? సో అది ఏంటో చూడండి, మీకేమన్నా ఐడియా ఉంటే దాన్ని చెప్పండి. ఇక్కడ కూడా ఇంకోటి ఉంది. సో ఈ సింబల్ ఏంటో తెలియలేదు. అదైతే కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను చెప్పాను. వెళ్తాను నేను, చూడండి ఎంత బాగుందో ప్లేస్. సో వెళ్దాం రండి. ఇంత కష్టపడి ప్రయత్నం చేస్తున్నాం. సో కొంచెం ఎంకరేజ్ చేయండి మమ్మల్ని. సో ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకొంచెం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఎలా అయినా వెళ్తాం, కాకపోతే మీరు సపోర్ట్ చేస్తే ఇంకా కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. సో ఇంత కష్టపడి వీడియో చేస్తూ ఉన్నాం. నాకు తెలిసి యూట్యూబ్లో దీనికి సంబంధించింది చాలా తక్కువ ఉంటాయి, ఎవరు చెప్పుండరు.
సో వెళ్దాం రండి. చూసుకో, గింబల్ తీసుకోవాలి. పాండవుల గుట్టలాగానే ఉంది. సో చాలా బాగుంది. గుట్టలలో ఇలా గుట్టల మధ్యలో గుడిని చేరుకోవడం చాలా సాహసంతో కూడిన ఉంది. సో ఒక రకంగా ఇది సాహసయాత్ర అనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడనే ఉన్నాం కానీ మెట్లో వస్తూనే ఉన్నాయి కానీ డెస్టినేషన్ రీచ్ కావట్లేదు. సో మీకు ఇలాంటి ఫీల్ కావాలనుకుంటే కమ్ టు కోయిలవాయి చంద్రగారి గుట్ట. అందరు ఫ్యామిలీతో రండి, ఫ్రెండ్స్తో రండి. మీరు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. ఐ బెట్, కంపల్సరీ బెట్ చేస్తున్నా. అంటే అడ్వెంచరస్ అంటే మామూలుగా స్మూత్గా వెళ్ళి చూడంగానే ఫీల్ ఉండదు. ఇలా ఎక్కి ఇలా కష్టపడుకుంటా ఇలా చెమటలు తీస్తూ ఉంటే అక్కడికి వెళ్ళినాక డెస్టినేషన్ గోల్ రీచ్ అయినాక ఆ ఫీలే వేరే ఉంటుంది. రండి వెళ్దాం. సో ఇది ఒక కమండలం లాగా దొరికింది నాకు. సారీ, కమండలం అంటే చెమ్మ అంట. దీని ఏమంటారు? స్టిక్. అది ఏమంటుంది? వెళ్తూనే ఉన్నాం. చూడండి ఇటు మామూలుగా ఇక్కడ ఇటు వెళ్తే ఇట్లా మెట్లు ఉన్నాయి. నాకు తెలిసి ఇది ఏంటంటే వర్షాకాలం వచ్చినప్పుడు ఒక పాయలాగా తయారైనటుంది. మేబీ వర్షం పడ్డప్పుడు చూడాలి. ఎప్పుడైనా ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ చూపి అది చూడండి కొండ ఎట్లా ఎంత బాగుంది ఇక్కడ నుంచి వ్యూ. సో ఈ వ్యూ మనం వర్షం పడినప్పుడు చూస్తే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి, ఎంత బాగుంటుందో. ఇది చూడండి, ఇది ఎవరో వచ్చి చెక్కింది కాదు ఇది. సో ప్రకృతి తనంతట తాను ఒక అందంగా క్రియేట్ చేసుకున్న ఉంది. చూడండి ఇటు మెట్లు ఉన్నాయి, పక్కనే మెట్లు ఉన్నాయి. మీరు ముందు చూడండి. లెట్ మీ గో ఫస్ట్. చూడండి, ఇది మనిషి నిర్మించింది, ఇది ప్రకృతి నిర్మించింది. చూడండి రెండింటికి డిఫరెన్స్. సో అది వెళ్ళడానికి కష్టమేం లేదు. నాకు కూడా ఇష్టమే ఇది. ఎందుకంటే తెలిసిన ప్లేస్కి ఇట్లా వెళ్ళాం, తెలియని దాని గురించి తెలుసుకోవడానికి చాలా కొంచెం ఎక్సైట్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అది కూడా నాకు ఉంది. క్యాప్చర్ అవుతుంది ఐడియా, అది తీసుకోవాలా. జారుతుంది, జాగ్రత్త. వంటలు జారుతున్నాయి, జాగ్రత్త. బెటర్ చెప్పులు ఎక్కితే బెటర్, కానీ ముళ్ళు వస్తాయి. చూసుకోమ్మా, ఉంది కదా ఉందా. సో ఫ్రెండ్స్,
యా హాయ్ ఫ్రెండ్స్. సో దారిలో ఒక అంటే ఆ కాలంలో దీన్ని చెక్కినారేమో తెలుస్తలేదు. ఇటు నాగదేవుడు అటు నాగుపాము ఉంది. సో అక్కడ మూషికం అనుకుంటా. సో డోలు శూలం ఈ చేతిలో ఏంటో అర్థం కావట్లేదు. చూడండి మీకు ఏమన్నా ఈ విగ్రహం మీకు దీనికి సంబంధించింది మీకు ఏమన్నా చూసిండి ఇంతకుముందు ఎక్కడైనా చూసుంటే మాకైతే తెలియట్లేదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఏ దేవుడు అనేది. సో దారి అటు ఇచ్చిందా ఇది కాదా మేము వచ్చింది కాదా అది దారా నువ్వు వెళ్ళేది ఇదైతే ఫ్రెండ్స్. నీడ ఉంది ఇట్లకే ఉంది ఇక్కడ. అంటే మనకు దారి తెలవాలనే చెప్పి వాళ్ళు అట్లా పెట్టినట్టున్నారు. సో ఫ్రెండ్స్ వచ్చాము, చాలా దూరం వచ్చాం. చూడండి ఎంత గంభీరంగా ఉందో పైన. సో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, చేద్దాం రండి. అవునా చెప్పాలా పైకి వచ్చినా చెప్తున్నా ఇదేనా సో ఫ్రెండ్స్ మేము ఇంత కష్టపడి వచ్చినందుకు ఏందో అనుకున్నారు కదా, రిజల్ట్స్ మీరు ఇంత వీడియోలో చూసుంటారు. సో మేము ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ పైకి వచ్చాం. సో పైకి వచ్చినా కూడా ఇక్కడ మీరు వాటర్ చూడొచ్చు. సో వాటర్ ఎంత ఇక్కడ ఒక చిన్న గుంతలాగా ఫామ్ అయ్యి ఈ వాటర్ కింది దాకా వస్తాయి అన్నట్టు. అంటే చూసారా మిరాకిల్, అంటే ఇంత పైన కొండ పైన కూడా వాటర్ అనేటివి ఉన్నాయి. సో చూడండి మీకు కొండ చూడండి, ఇంకా కొండ హైట్ అది కింది చూడండి అక్కడ పైన చూసి మేము ఎంత పైకి వచ్చామని కూడా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్ చూడండి ఇంతకుముందు ఒక మామూలుగా కుంట లాంటివి చూసారు. సో ఇప్పుడు కూడా ఇంకోటి మొత్తానికి మా అడ్వెంచర్ ట్రిప్ చాలా సక్సెస్ఫుల్ అయిందని అనుకుంటున్నాం. ఎందుకంటే దారిలో ఏదో ఒకటి అడ్వెంచరస్గా మాకు అనిపిస్తూనే ఉంది. దాదాపుగా ఒక 500 మీటర్స్ 600 మీటర్స్ పైకి వచ్చినాక కూడా వాటర్ అనేటివి ఎట్లా చూడండి ఒక ఫ్లాట్ సర్ఫేస్ లా ఉంది ఇది. స్నానం ఓకే. సో ఫ్లాట్ సర్ఫేస్ లా ఉంది చూడండి. కొండ అంటే ఎప్పుడైనా ఇలా ఉంటుంది. సో ఈ కొండను చూసారా ఎంత ఫ్లాట్గా ఉందో. అంటే ఏదో మామూలుగా ఎవరన్నా జీవించి ఉండి దీన్ని ఇంత తయారు చేశారేమో అన్నట్టుగా ఉంటుంది. చూడండి చుట్టూ చూడండి, చుట్టూ సరౌండింగ్ చూడండి, చుట్టూ కొండలే. అక్కడ టెంపుల్ ఉంది, అక్కడ చూడండి వైట్గా, అక్కడ వేప చెట్టు వెనకాల టెంపుల్ ఉంది. అండ్ ఇక్కడ కూడా ఇటు చూడండి ఇట్లా కనిపిస్తుంది ఇక్కడ. సో అక్కడ చూసారు కదా, సో అక్కడ కూడా టెంపుల్ ఉంది. సో అక్కడ ధ్వజస్తంభం కూడా నిలబెట్టారు. వెళ్దాం, అక్కడికి కూడా వెళ్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ ఎంత ఫ్లాట్ సర్ఫేస్లో ఇక్కడ సరస్సు లాగా ఉంది. అంటే మేబీ అప్పుడు స్నానాలు చేశారు కావచ్చు. అంటే ఎవరో
నిర్మించినట్టుగా లేదు, దానంతట అదే ఏర్పడినట్టు ఉన్నది. ఎందుకంటే నిర్మించింది ఎప్పుడైనా ఒక స్ట్రక్చర్లెస్ గా ఉంటది. కానీ ఇక్కడ చూడండి ఒక ఫార్మాట్ అంటే ఒక ప్రకృతి నిర్మించిన సరస్సులా ఉంది ఇది. చూడండి ఈ పెద్ద కొండని చూసారా, ఈ కొండ అండ్ అదంతా చూడండి ఎంత బాగుందో. నాకు తెలిసి వర్షాకాలం వస్తే ఇంకా చాలా బాగుంటది అని అనుకుంటున్నా. కాకపోతే ఒకటే భయం, వర్షం పడ్డప్పుడు కొండలు అనేటివి మీద పడతాయి. సో ఆ ఒక్క భయం వల్ల వర్షాకాలం అనేది కొంచెం సాహసంగా కూడుకున్న సమయం అని చెప్పాలి. కాకపోతే ఈ టైం ఏంటంటే కొంచెం ఎండ కొడుతుంది, వర్షం ఉండదు కాబట్టి మనం పైకి రావచ్చు. సో చూడండి అక్కడికి వెళ్దాం ఇంకా. సో హాయ్ అండి. సో మనం వచ్చే దారిలో ఒక పెద్ద ఆయనను కలవడం జరిగింది. ఆ పెద్ద ఆయన చెప్పిన కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఆ విషయాల్లో మాకు అర్థమైంది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం మనకు తిరుపతిలో ఉంటుందని తెలుసు. కాకపోతే దానికి చరిత్ర ఏంటంటే ఈ చరిత్రకి ఒక ఇంటర్లింక్ అనేది ఉంది అన్నట్టు. ఎట్లా అంటే దేవుడు పాదం ఏం చేశాడంటే ఒకటి ఎర్రగట్టు గుట్ట దగ్గర, ఒకటి ఈ ప్రదేశంలో పెట్టడం జరిగింది. సో దేవుని పాదాలు ఎంత పెద్దగా ఉంటాయో తెలుసు. కానీ ఇక్కడ వెలవకుండా ఒక విషయం జరిగింది అనేది ఒక నానుడి ఉంది ఇక్కడ. ఎలా అంటే దానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర అనేది ఆ పెద్దాయన చెప్పడం జరిగింది. అది ఆ పెద్దాయన చెప్పిన దాన్ని ఈ వీడియోకి నేను అటాచ్ చేశాను. అది మీరు చూడండి, ఆయన చెప్పిన మాటలో వినండి. సో ఇదేంటంటే ఒకవేళ ఆ అడుగు ఉండి ఇక్కడ ఉంటే అదంతా మనకి కొండ ఎంత పైకి ఉందో తెలుసు. ఈ కొండ చుట్టూ ప్రాంతంలో ఎన్ని కొండలు ఉన్నాయో తెలుసు. అంటే తిరుపతి ఎలా ఉందో ఆ తిరుపతి లాగానే ఈ చుట్టుపక్కల ప్రాంతం కూడా ఒక తిరుపతి లాగా తీర్థ ప్రదేశం లాగా ఉండాల్సిన ప్రదేశం. కానీ ఇలా ఎలా జరిగిందనే దానికి ఒక శాపం ఉంది అని అంటున్నారు. ఆ శాపం ఏంటో అనేది ముసలాయనే ఆ పెద్దాయన చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే తీర్థం జరుగుతుందంట. ఇక్కడికి చుట్టుపక్కల ప్రాంతాలు ఎంతమంది ఉన్నారో అంతమంది ఇక్కడికి వచ్చి ఇప్పుడు చూసారా ఈ సరస్సులో ఆ సమయంలో ఇదంతా ఏంటంటే జనాలతో నిండిపోయి మొత్తం ఒక తీర్థ యాత్ర లాగా జరిగిపోతుంది. మొత్తం ఇట్లా ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళందరూ కుటుంబాలతో వీళ్ళతో వచ్చేసి ఇక్కడ వాళ్ళు ఈ తీర్థం అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడంటే మొత్తం అంతా వెలిసిపోయి ఎట్లనో ఉంది. కానీ ఆ టైంలో జనాలందరూ ఇక్కడికి రావడం, ఇక్కడ దేవుని కొలవడం, వాళ్ళ మొక్కులు ఇక్కడ అప్పచెప్పుకోవడం అనేది చేస్తూ ఉంటారు. ఇదంతా నీట్నెస్ ఉంటుంది మొత్తం జాతర. ఇదంతా క్లీన్ చేస్తారా? క్లీన్ చేస్తారు, ఈ దుకాణాలు పడతాయి. అవునా పైన? మరి ఇవన్నీ చెప్పాలి కదా అన్నట్టు. మొత్తానికి ఇది మనకు కనిపిస్తుంది కదా, అది టెంపుల్, ఫైనల్ టెంపుల్, మనకు కావాల్సిన టెంపుల్. సో ఎలా ఉందంటే వెళ్దాం చూద్దాం. అయితే ఇప్పుడు మీకు ఇట్లా చూడండి, చుట్టూ చూడండి, మొత్తం చెట్లు ఉన్నాయి కదా. సో తీర్థం సమయం టైంకి ఇదేమైతే అంటే ఇదంతా నీట్గా క్లీన్ చేయడం జరుగుతుంది. క్లీన్ చేసి మేడారం జాతర లాగా ఎట్లా అక్కడ జాతర ముందు ఎట్లయితే చుట్టుపక్కల మొత్తం అన్ని షాప్స్ వీధి వ్యాపారాలు ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా ఏమైతే అంటే ఇక్కడికి వచ్చిన తీర్థ వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి షాప్స్ అవన్నీ మొత్తం ఇక్కడ చుట్టూ షాప్స్ ఉండి ఇక్కడ వాళ్ళంతా మొక్కులు అప్పచెప్పుకొని వెళ్ళడం జరుగుతుందంట. సో వెళ్దాం రండి టెంపుల్ దగ్గరికి. సో మేము బ్యాక్ సైడ్ ఇలా వచ్చాము. సో మేము ఇట్లా ఈ రూట్లో వచ్చాము. సో ఇటు ఇంకో రూట్ ఉంది. సో ఇదేంటో చాలా ఫ్లాట్ గా ఉంది. ఇక్కడ దాకా వస్తుందేమో మరి మేబీ బండ్లు. విలేజ్ కి కావచ్చు, విలేజ్ కి రూట్ కావచ్చు. ఇది విలేజ్ కి రూట్ అనుకుంటా అంటే మాకు కూడా కరెక్ట్ తెలియదు, మేము అనుకుంటున్నాం. సో కొద్ది దూరం వెళ్దాం, ముందైతే టెంపుల్ చూద్దాం. ఇక్కడ శిలాపాలకం ఒకటి ఉంది. సో ఇది చూపే ఇక్కడ బాగా ఫ్లాట్ వచ్చేస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ శిలాఫలకం ఉంది. ఇదేంటంటే చంద్రగిరి చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ధ్వజస్తంభ ప్రతిష్టాపన.
తేదీ వచ్చేసి 28/10/2009, గ్రామం తొగిలివాయి, చంద్రగిరి పట్టణం, మండలం ఆత్మకూరుకి వస్తుందంట. సో ప్రతిష్టాపకులు వీళ్ళంతా పొలిటీషియన్స్. అప్పుడు ఎవరైతే ప్రారంభించాలో వాళ్ళందరి పేర్లు ఉన్నాయి ఇక్కడ. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సంక్షేమ శాఖ మంత్రులు, చైర్మన్లు, గుడపాడ్, సర్పంచ్ కొగిల్వాయ్, ఎంపీటీసీ. అప్పుడు 2009 వీళ్ళంతా ఇప్పుడు కూడా ఉన్నట్టున్నారు. సో టెంపుల్ వచ్చేసి చంద్రగిరి చెన్నకేశ్వర స్వామి దేవస్థానం. చలో అది దేవస్థానం, అది చూపియండి, వెళ్దాం. ఫైనల్లీ టెంపుల్కి వచ్చేసామండి ఫైనల్గా. సో కొంచెం బ్రష్ తీసుకుందాం. సో మొత్తానికి ఏంటంటే అక్కడ చుట్టుపక్కల వీళ్ళని పెద్దవాళ్ళని అడిగిన విషయం ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, ఇది ఒకప్పుడు చంద్రగిరి పట్నం అనే గ్రామం, పట్నం అంటారంట దీన్ని. సో ఈ పట్నం ఏంటంటే ఒక శాపం వల్ల ఈ పట్నం అనేది ఇక్కడి నుంచి, అంటే ఇప్పుడు మనకి ఏదైతే కనిపిస్తుందో ఒకప్పుడు ఇదంతా ఊరు అన్నట్టు. సో అప్పుడు ప్రజలు దీనిపైన ఇక్కడ అంతా నివసించేవారట. సో ఇక్కడి శాపం వల్ల ఏమైందంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే వేరే ఊరికి వెళ్ళడం జరిగింది. ఇదంతా మొత్తం ఇట్లా ఈ శాపం వల్ల ఇలా జరిగిపోయింది, ఇదంతా ఇట్లా ఉండిపోయింది అని చెప్పి అని అంటున్నారు. కాకపోతే ఇది ఎప్పుడు కొలవరు, ఎప్పుడు కలుస్తారంటే హోలీకి స్టార్ట్ అయ్యి ఉగాదికి ఎండ్ అవుతుంది. సో హోలీకి స్టార్ట్ అయ్యి ఉగాదికి ఎండ్ అవుతుంది. అంటే వాళ్ళు దేవుడు ఇక్కడున్న ప్రాంతాన్ని అట్లనే వదిలిపెట్టకుండా ఏం చేశారంటే, ఇక్కడ ఉన్న దాన్ని మన పూర్వీకులది అనేది కాపాడుకోవాలని చెప్పి ఆ ప్రాంతంలో వీళ్ళు ఇక్కడికి వచ్చి, ప్రజలు ఎవరైతే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉన్నారో ఆ ప్రాంతంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి పూజలు వాళ్ళకు వాళ్ళ పూర్వమైన వాళ్ళందరి తలుచుకొని ఇక్కడ వాళ్ళ మొక్కులు గిక్కులు అన్నీ అప్పచెప్పి ఇక్కడ ఉండి అందరికీ అంత శుభంగా జరగాలని చెప్పి ఇక్కడ మొక్కుకొని వాళ్ళ ఏదైతే మళ్ళీ ఇక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఆ స్టోరీ పక్కన పెడితే టెంపుల్ ఒకసారి సరౌండింగ్ చూసి లోపలికి వెళ్ళి చూద్దాం చెన్నకేశ్వర టెంపుల్ ఎలా ఉంది అనేది. సో రండి. సో స్ట్రక్చర్ అయితే రామప్ప మధ్యలో ఇట్లా 4 ధ్వజస్తంభాలు ఉండి, ఇది మధ్యలో బావి ఉంటది రామప్ప టెంపుల్ దగ్గర. ఇది స్ట్రక్చర్ కూడా అలానే ఉంది సేమ్. సో 4 స్తంభాలు, మళ్ళీ 4 స్తంభాల పక్కన మళ్ళీ చుట్టూ స్తంభాలు చూడండి. సో ఇది ఎంట్రన్స్, చూద్దాం, వెళ్తున్నాం. సో లైట్ తీసారా, లైట్ భయమైంది నాకు, ఎందుకంటే చాలా వచ్చింది కదా. సో అది టెంపుల్ లోపల చూడండి, కనిపిస్తా ఉన్నట్టుంది మీకు. సో ఇంకేమన్నా ఉందా? ఎగ్జిట్ చెప్తాను తర్వాత తీసుకోవచ్చు. సో టెంపుల్ మొక్కుకో, అక్కడ డబ్బులు కూడా ఉన్నాయి. సో దేవుడా అందరినీ చూడండి, ఇంత బాగా చూడండి. సో ఇది మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక టెంపుల్, చాలా పురాతన టెంపుల్. కానీ మన టెంపుల్ ఇట్లా ఎందుకు కనుమరుగైపోతున్నాయి ఏందనేది మనకు తెలియదు. ఇంత ఉన్నాయి. కాకపోతే ఇక్కడ చూడండి, ఒకటి ఇక్కడ నేను గమనించడం జరిగింది, ఇక్కడ చూపి. ఇక్కడ ఏదో తెలుగులో రాసి ఉన్నది, ఏంటనేది తెలియదు, దాతన సంథింగ్ ఏదో అని ఉంది. సో మీకేమైనా అర్థమైతే చెప్పండి, నీట్గా మీకు అనిపిస్తే. సో ఇక్కడ ఇక్కడ మూర్తులు ఉండడం జరిగింది. ఇక్కడ వీళ్ళొక దేవత, ఇక్కడ ఒక దేవత. సో ఇదంతా కొండ, ఈ పైన చూడండి.
సో ఇట్లా స్వరంగం లాగా ఉంది చూడండి. ఇట్లా మేము బెండాయి మొత్తం ఇట్లా వంగి చూస్తున్నాం. ఇట్లా నిటారుగా నిలబడడానికి కూడా లేదు. సో ఇట్లా బెండాయి చూస్తున్నాం. అక్కడ ఇంకో దేవతామూర్తి విగ్రహము అట్లా ఇట్లా పడి ఉంది. సో అక్కడ చూడండి ఆ దేవతామూర్తి పడి ఉంది. సో నాకు తెలిసి ఈ పూజలు అనేటివి హోలీ ఉగాది మధ్యలోనే జరుగుతాయి కావచ్చు, ఇప్పుడు ఏం జరగవు. సో లోపలికి వెళ్ళొచ్చు కానీ బాగుండదు. అట్లా అక్కడే ఇచ్చింది వెళ్ళడం తెలుసా? ఓకేనా ఇట్లా వెళ్ళడం తెలుసా? పూజలు జరిగి చాలా సంవత్సరాలు అయిన అవుతుంది. పువ్వులు వాలిపోలేదు చూసినావు? అవునా? ఓ దగ్గర నాకు తెలిసిన మనకి ఒక 3-4 నెలలు అవుతుంది కావచ్చు. పువ్వులు అసలు వాలిపోలేదు. వాలిపోలేదంటే ఇక్కడ వాతావరణం ఎట్లుందంటే లోపల చాలా చల్లగా ఉంది. అంటే గర్భగుడిలో మీరు వెళ్ళినప్పుడు మీకు తెలిసే ఉంటుంది గర్భగుడిలో ఎట్లా ఉంటుందో అట్లా చల్లగా ఉంది ఇక్కడ లోపల. సో అందు గురించి మేబీ దేవుడి మీద ప్రతిష్ఠించిన పూలు అంతా అలాగే ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ. సో మనం అట్లకెళ్ళి రావడం జరిగింది. సో అది మన ఎంట్రన్స్. సో అది చూసారు. సో మనం అట్లా ఎట్లా వచ్చామో అట్లా రాకుండా మనం ఎలా వెళ్ళాలంటే ఇటు ఉంది చూడండి, ఇటు ఎగ్జిట్ ఉంది. సో ఇట్లా చూడండి ఇటు. సో మనం ఇట్లకెళ్ళి ఇటు బయటికి వెళ్ళాలంట. సో రాండి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ఇది కూడా చాలా క్రిటికల్గా ఉంది. సో ఇది టెంపుల్ చరిత్ర. సో పైన ఇంకేమన్నా ఉందో చూద్దాం. ఫైనల్ కంక్లూజన్ ఏం లేదు, పైన చూపి బాగుంది. బండ చూడు పైన చూడన్నా. ఓకేనా? సో చూడండి తిరుపతి లానే గోపురం లాగా టెంపుల్ లాగా ఉంది. సో ఇది చూడండి ఎంత ఆర్కిటెక్చర్ వేలా ఉందో. ఎవరో మరి దేవుడే నిలబెట్టుకున్నాడో లేకపోతే ఎట్లా నిలిచిందో తెలియదు. ఇంత పెద్ద కుండాలు. ఆ ఏరియా నెట్వర్క్ అవునా? ఆ ఏరియా ఎంత మళ్ళీ బయటకు వస్తే ఫుల్ నెట్వర్క్. వాళ్ళు ఇక్కడ మట్టుకు ఆ ఏరియా నెట్వర్కే పనిచేస్తుంది. సో చూడండి కొండలు ఎంత పెద్ద కొండలు. ఇక్కడ ఈ కొండల కింద దేవుడు అక్కడ ప్రతిష్ఠింపడం జరిగింది. సో ఆ కొండ చూడండి ఎవరో చెక్కినట్టుగానే ఉంది ఆ కొండ అంతా. సో ఇది గుడి, మన గుడి గోపురం ఇది. ఇక్కడ గుడి పైన ఇది. సో ఇది ఏంటంటే వాళ్ళు ఏమన్నా కోరికలు కోరుకుంటే వాళ్ళు పెట్టినట్టున్నారు ఎవరో వచ్చినప్పుడు. సో ఇది గర్భగుడి, అటుకు వెళ్ళకూడదు, గుడి దేవుని పైనకి వెళ్ళినట్టు అవుతుంది. సో చూడండి. సో ఇది మన తెలంగాణ చరిత్ర, ఇది మన తెలంగాణ ప్రతిష్ట. సో మనం ఎందుకు ఇన్ని గుడిలు ఉండి ఇంత ప్రతిష్ట ఉండి మన టెంపుల్స్ అనేటివి ఎందుకు అంత వెనుకబడి ఉంటున్నాయని నాకేమీ అర్థం కావట్లేదు. టెంపుల్స్ అంటే మనకి చేతులలో లెక్క పెట్టుకుంటాం ఇది 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 అని. ఈ టెంపుల్స్ ఎందుకు ఇంత ప్రతిష్ట, ఇంత చరిత్ర ఉన్న టెంపుల్స్ ఎందుకు ఇంత మూలపడిపోయినాయి? సో దీన్ని ఎవరు ముందుకు తీసుకురావాలి? ఈ టెంపుల్స్ గురించి ఎవరు ముందుండి చెప్పాలి? మన తరాలకు తెలవాలి, వీటి విషయాలు తెలవాలి, వీటి వెనుకున్న అర్థం తెలవాలి. అది ఎవరికి తెలియదు ఏంటి అనేది. ఇప్పుడు మనం ఈ ఫాస్ట్ సంస్కృతిలో, ఫాస్ట్ కల్చర్లో ఏమవుతుందంటే సోషల్ మీడియా ఏం చేస్తున్నాయి అంటే మన చరిత్రను తొక్కిపడేస్తున్నాయి. ఈ తొక్కిపడేది ఏంటంటే మన చరిత్ర మనం తెలుసుకోవడానికి మనంతటా మనం వచ్చి తెలుసుకోవాల్సిన పరిస్థితి. అంటే ఒకప్పుడు ఏంటంటే చరిత్ర కావాలంటే మనం పెద్దల దగ్గరికి వెళ్ళేవాళ్ళం, వాళ్ళు చెప్పేది, వాళ్ళ దగ్గర ప్రతిదానికి ఒక ఆన్సర్ అనేది ఉండేది. ఇప్పుడు దీని గురించి తెలుసుకుందామంటే మనకి తెలుసుకోలేకపోతున్నాం. అంటే రోజు రోజుకి మన చరిత్ర అనేది కనుమరుగైపోతుంది. సో ఇలా కనుమరుగైపోవడానికి ఎవరి కారణం? సో ఎవరి కారణం అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మొత్తానికి మనం టెంపుల్ చరిత్ర అది ఇది మన బాధలు అన్నీ మొత్తం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఒకటి ఏం తెలిసిందంటే, సో జాతర జరిగే టైంలో ఏంటంటే గంధ దీపం అనే ఒకటి ఈ ఊరు ప్రజలందరూ ప్రతిష్టగా తీసుకెళ్ళి కొండ పైన, అది చూసారు కదా, అది చూడండి. ఇప్పుడు ఇది టెంపుల్. ఆ టెంపుల్ మధ్యలో ఒక సొరంగం లాగా లోపల ఉంది. అదేం చేస్తారంటే జాతర టైంలో ఆ దీపాన్ని అక్కడ పైకి వెళ్ళి
ముట్టించి, అంటే ఊరి పెద్దలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి అక్కడ ముట్టించడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చూపించడానికి లేదు అక్కడ. సో ఎందుకంటే అక్కడ జాతర జరిగే టైంలోనే వీళ్ళు ఊరి పెద్దలు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఆ దీపాన్ని వెలిగించి ఇక్కడ జాతర అనేది మొదలు పెట్టడం జరుగుతుంది. సో అది జాతర టైంలో, అంటే మనం ఉగాది వస్తూ ఉంది కదా, ఆ టైంలో ఏమన్నా జాతర అయ్యే టైంలో మనం ఏం చేద్దామంటే మళ్ళీ రావడానికి ప్రయత్నం చేసి ఆ దీపాన్ని ఎలా ప్రతిస్తారు, దాన్ని ఎలా ఈ చుట్టుపక్కల ప్రాంతం ఆ టైంలో, అంటే ఇప్పుడు ఏంటంటే మొత్తం ఎవరూ లేరు, మనమే ఉన్నాం. సో ఆ టైంలో జాతర టైంలో ఎలా ఉంటుందో ఏందనేది మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇప్పటివరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.